మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, ప్రధానంగా ఈ రోజుల్లో గురుగారు మాకు ఎంత ప్రయత్నించినా మాకు అసలు పెళ్ళి అవ్వట్లేదు, అలాగే పెళ్ళైనా కూడా భార్యాభర్తల మధ్య ఏవో ఒక గొడవలు, ఫ్యామిలీ మధ్య ఏవో డిస్టర్బెన్సెస్. సో ఈ సమస్యలన్నీ చెక్ పెట్టడానికి మకర రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏదన్నా మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా మకర రాశి వారికి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో. మరి మకర రాశి వారికి ఈ 2026లో ముందు మాటగా అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివాహానికి సంబంధించి వివాహంలో ఉన్నటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడాలు, లైక్ ఇల్లీగల్ అఫైర్స్, మా భార్య నాతో సరిగ్గా ఉండటం లేదు, వారు పనిచేసేటువంటి ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా డౌట్గా ఉంది, సో నా భర్త సరిగ్గా నాతో ఉండటం లేదు, పేరుకు మాత్రమే కలిసి ఉంటున్నాం, ఏదో తెలియని ఒక లైక్ అనేటువంటి విధంగా స్త్రీ మూర్తికున్నా, లేదా నా భర్తకు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకున్నా, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారైనా, పిల్లలు మా మాట వినడం లేదు, చెప్పిన మాట అనేటువంటి సందర్భంలో అయినా, అడుగడుగునా కూడా సంసారం విషయంలో మాకు కొంత మానసిక బాధనే మిగులుతూ ఉన్నది అని అనుకునేటువంటి వారు, అధికంగా భర్త త్రాగుడుకు బానిసై భార్యను పట్టించుకోక రాత్రి ఎప్పుడో రావడము, మరి భార్య పాపం భర్త కోసం ఎదురు చూస్తూ ఉండే సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనం క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ 2026లో అయినా మీ జీవితంలో కొంత మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో ఇది ఎవరైతే ఒక వివాహం జరిపించాలి, వివాహం చేయాలి అని తల్లిదండ్రులు అనుకునేటువంటి క్రమంలో దగ్గరలో ఉండేటువంటి పూజారుల దగ్గరికి వెళ్ళడము, అక్కడ వారికి గణాలు కలిశాయని చెప్పడాలు, లైక్ అదొకటి. కానీ ఎవరైతే వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళతారో వారికి 100% అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒక అమ్మాయి, తన పేరు ఝాన్సీ, తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ అమ్మాయిది మేషరాశి, అశ్విని నక్షత్రం వస్తుంది. సో మరి మేషరాశి అశ్విని నక్షత్రం వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కనుక ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ఉండాలి. ఏ ఇబ్బంది లేదు, బాగుంది అంతే. సో తనకు జాతకరీత్యా శనేశ్వరుడు యోగకారకుడు అయ్యాడు, లగ్నం మిథున లగ్నం పడింది, సప్తమ శని ఉన్నది. అలా ఉంటే ఇప్పుడు యోగకారకుడు బాధకారకుడు అని ఒకటి ఉంటుంది. యోగకారకుడు ఎప్పటికీ యోగకారకుడే, బాధకారకుడు ఎప్పటికీ బాధకారకుడే. వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నాన్ని బట్టి గోచార రీత్యా వేరు. మళ్ళీ మనం చెప్పేది గోచార రీత్యా మకర రాశి లైక్. సో మకర రాశి వారికి సంబంధించి మరి తొందరగా వివాహం కావాలి అనుకున్నా, మా వివాహానికి సంబంధించినటువంటి బంధం బాగుండాలి అనుకున్నా, మనం మన ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా తాంత్రిక వశీకరణ రిలేటెడ్ పూజలు అనేటువంటి నడుస్తూ ఉంటవి. చాలామందికి కూడా మనము వశీకరణ రిలేటెడ్ ఇచ్చినటువంటి రిజల్ట్ అంతా ఇంత కాదు. మంచి అనకూడదు, మంచి సినిమాలలో ఆర్టిస్టులు అయితే చాలామంది తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సీరియల్ రిలేటెడ్ కూడా
ఇక అవి మనం చెప్తే బాగుండదు. వారు కనీసం ఈ మాట అన్నాగా చెప్పకండి అన్నారు కానీ చెప్తున్నా. ఎందుకంటే కొన్ని ఇవాళ రేపు అట్లా ఉన్నవి, మారుతున్నటువంటి పరిస్థితి అట్లా ఉంది. కనుక ఏది ఏమైనా కూడా వీరికి వివాహానికి సంబంధించినటువంటి బంధం బాగుండాలి అనుకున్నా, కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నా కూడా మకర రాశి వారు ఖచ్చితంగా ఇప్ప నూనె అని మనకు మార్కెట్లో లభిస్తుంది. కానీ అది ఒరిజినలా కాదా అనేది చెక్ చేసుకోండి. ఒరిజినల్ ఇప్ప నూనె సుమారుగా 7 నుంచి 800 ఉంటుంది 1 లీటర్. విన్నారా? మినిమం 800 మినిమం గ్యారంటీ. అది మోస్ట్ ఒక ఎనర్జీని ఇచ్చేటువంటి ఆయిల్ అది. ఇప్ప నూనె, ఒరిజినల్ ఇప్ప నూనె కనుక ఎవరికైనా దొరికితే ఒరిజినల్ ఇప్ప నూనెతో మంగళవారాలు ఉదయం 5:40 నుండి 6:40 లోపు పొద్దున్నే కుజగ్రహం వద్ద, నవగ్రహాలలో 1 2 3 4 5 6 7 8 9 సింపుల్. మనం నవగ్రహాల ముందు నిలబడ్డాం, తూర్పు ముఖంగా ఉన్నాం, మన ముందు నవగ్రహాలు ఉన్నాయి. రైట్ సైడు నుండి కింది నుండి 1 2 3 4 5 6 7 8 9 ఇందులో భాగంగా నెంబర్ 2 సౌత్ సైడు చూస్తూ ఉంటుంది మనకు. అదే మనకు కుజుడు. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్. సాక్షాత్తు కుజుడు ఈశ్వరుని పుత్రుడు, మరెవరో కాదు. సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరునికి సంబంధించి సతీ వియోగం జరిగిన తర్వాత ఈశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా, హిమాలయాలు అంటేనే ఎంతో చల్లగా ఉంటాయి, మరి అంతటి హిమాలయాలలో తను చేసేటువంటి ఆ ఉగ్ర జపం ద్వారా తన లలాటం నుండి కారినటువంటి చెమట ద్వారా ఉద్భవించినటువంటి వాడే భూమి పుత్రుడయ్యాడు అతను కుజుడు. సో భూమాత పరుగున ఈశ్వరుని దగ్గర తీసుకువస్తుంది. అయ్యో తండ్రి ఏం చేయాలి విని అని. రాబోయే కలికాలంలో భార్యాభర్తల మధ్య కానీ, ఒక పార్ట్నర్షిప్ కానీ, ఇల్లీగల్ అఫైర్స్ రిలేటెడ్ కానీ, ఒక బాండింగ్ అనేది ఉండాలి. అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే ఈపు కలుగుతుంది, అది వేరే విషయం. సో చక్కటి బాండింగ్ కోసం ఇతడిని నవగ్రహాలలో ఒకటిగా పెంచు అని చెప్పి భూమాతకు వరమిస్తాడు ఈశ్వరుడు. సో అప్పుడు ఈ కుజుని తీసుకొని వస్తాడు. మరి కుజునికి సంబంధించి ఈ మంగళవారం రోజు ఇప్ప నూనెతో గుర్తుంచుకోండి, 18 మంగళవారాలు ఎవరైతే చేస్తారో అది కూడా 6 వత్తులు కలిపి తూర్పుకు వేయాలి, 6 వత్తులు కలిపి సౌత్కు వేయాలి, 6 వత్తులు కలిపి ఉత్తరానికి వేయాలి. సో ట్రయాంగిల్. అగ్గిపుల్లతో కాకుండా మనకు అగరబత్తితో వెలిగించండి. వెలిగించిన తర్వాత కుజ గ్రహ కవచం చదవండి. నిజంగా ప్రామిస్ నేను చేసిన దీనికి సంబంధించిన ఫలితం నాకు అసలు బీభత్సమైనటువంటి తొందరలో ఒక 9 వారాల్లోనే నా ల్యాండ్ అమ్ముడిపోయింది. అతి ఘోరమైనటువంటి కష్టాలలో ఉన్నప్పుడు నేను చేసా. ఇది నాకు మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. దీని తర్వాత 41 రోజులు ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకున్నా. నాకు మస్తు పవర్ఫుల్గా ఇది పనిచేసింది. కనుక నేను చేసిందే మీకు చెప్తున్నా, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఇది చేయండి. మకర రాశి వారు మీ జీవితంలో మార్పు మాత్రం సత్యం, కానీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది, అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. యోగము ఎప్పుడు, ఆ పీరియడ్ ఎప్పుడు అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కనుక ఏది ఏమైనా మీ జీవితంలో గడిచింది, నడుస్తుంది, నడవబోయేది అంతే. ఇప్పుడు ఒక ఆమె మెసేజ్ చేసింది, నేనే 10 పాయింట్స్ విసిరేసిన టకటక. జాతకం చూడగానే నాకు అర్థమవుతుంది
ఇది ఈ వ్యవస్థలో ఎట్లా జరిగింది, ఇది పరిస్థితి. ఎస్ 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 అవును గురువు గారు మెసేజ్ చేసేసింది మొత్తం కంప్లీట్గా. విన్నారా? సో ఇగో మీ అమ్మగారికి ప్రాబ్లమ్స్ వచ్చిందన్న, అవును బోన్స్ ప్రాబ్లం వచ్చింది అన్నది. హౌస్ చేంజ్ చేశారా అన్నది, అవును చేశాను అన్నది. మిస్క్యారీ అయ్యిందంటే అవును మిస్క్యారీ అయ్యిందన్నది. చూడు నువ్వే చూడు. విన్నారా? సో అలా ఉంటవి కొన్ని తప్పకుండా ఏదున్నా అద్భుతాలు ఉంటుంది జాతకం అంటే అంతే. సో మకర రాశి వాళ్ళకి మంచి మంచి పరిహారాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.